హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహారా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళదైతే ఇంటి గృహప్రవేశం అయితే ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్కి అయితే మేము నంద్యాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇంట్లో గృహప్రవేశం అంటే మా ఇంట్లో అయితే ఇలా ఇల్లు కట్టించిన వాళ్ళిద్దరికైతే పూలైతే తొడిగిస్తాము. తనే మా పిన్ని, అంటే మా హస్బెండ్ మేనమామ ఉంటారు కదా, వాళ్ళ భార్య. ఇంకా వాళ్ళ ఫంక్షన్ ఉంటేనే మేము వచ్చేసాము. ఇంకా మా బాబుకి అయితే వచ్చినప్పటి నుంచి హెల్త్ అయితే బాగాలేదు. తనకి ఏదో కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంది. ఇంకా తన కోసం అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము. తను చెప్పారు కుర్కురే ప్యాకెట్స్ తిన్నారు కదా, అందువల్ల తనకి గ్యాస్ అయితే ఫామ్ అయింది కడుపులో. ఆ గ్యాస్ మొత్తం బయటికి రావాలి, అందుకే ఈ సిరప్స్ వాడమని సిరప్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇదిగోండి మా పిన్ని మా బాబాయ్ అయితే పూలు తొడిగించుకోవడానికి అయితే వచ్చేసారు. అంటే కింద రీసెంట్గానే కింద ఇండ్లు ఉండే ఫస్ట్, ఇంకా దానిపైన 2 అప్స్టైర్స్ అయితే వేశారు. ఇదిగోండి మా పిన్ని మా బాబాయ్ వీళ్ళిద్దరే. తను వచ్చేసి మా తోటి కోడలు, మా అత్త వాళ్ళ అత్త ఇద్దరు కో సిస్టర్స్ అన్నమాట, అక్క చెల్లెళ్ళు. వాళ్ళ పెద్ద కోడలు తను రేష్మక్క. ఇంకా రేష్మక్క వాళ్ళ అత్త పెద్దది కాబట్టి వాళ్ళైతే వీళ్ళిద్దరికి పూలు తొడిగించుకోవడానికి అయితే బట్టలు తీసుకొని వచ్చారు. పువ్వులు ఇంకా బట్టలు వాళ్ళ ఇంటి తరపు నుంచి వచ్చేటట్టుగా అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇంకా మేము మా రిలేటివ్స్ మొత్తం అయితే ఇలా కూర్చొని అయితే వాళ్ళిద్దరికి పూలు తొడిగిస్తున్నాము. ఇంకా మా పిల్లలు అల్లరి చెప్పాల్సింది కాదు కదా, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా పిల్లలు ఉంటే ఆ ఫంక్షన్ ఇంకా గడబిడి హడావుడిగా అయితే ఉంటుంది. ఇంకా మా అక్క వాళ్ళిద్దరికైతే పూలు అయితే తొడిగిస్తుంది. ఇంకా కింద జాకెట్ ముక్క అయితే పీస్ మర్చిపోయి వచ్చారు. వడి బియ్యం నింపడానికి అయితే అందులో అయితే వేసి రెడ్ కలర్ క్లాత్లో బియ్యం అయితే పోసి వడి నింపుతామండి మేము. ఇంకా అక్క అన్నీ తీసుకొచ్చింది కానీ కింద జాకెట్ పీస్ మర్చిపోయింది. ఇంకా అది తెమ్మని వేరే పిల్లల్ని అయితే పంపించింది. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే మా పిల్లలు ఉంటారు కదా పక్కన పిల్లలు, ఆ పిల్లలు అయితే హ్యాండ్స్ అయితే ముందుకు పెడుతున్నారు. ఆ వీడియోలో అక్కడక్కడ హ్యాండ్స్ కూడా పడ్డాయి. మీరేం డిస్టర్బ్ అవ్వకండి ప్లీజ్, మాకు వీడియోని మొత్తం చూడండి. ఇంకా మా పిన్ని మా బాబాయ్ అయితే సొంత అమ్మ నాన్నలాగే మమ్మల్ని అందరినీ ట్రీట్ చేస్తారు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఉన్నాము. మా తోడి కోడలు వాళ్ళు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అంటే మా అత్తకి మేమిద్దరం కోడళ్ళు, వాళ్ళ అక్క కూడా ఇద్దరు కోడలు అన్నమాట, మొత్తం నలుగురం అని. ఇంకా బాబాయ్ పిన్ని అయితే మా మమ్మల్ని అందరినీ వాళ్ళ సొంత కూతుర్లలాగానే చూసుకుంటారు. మా పిన్ని బాబాయ్లకైతే ఇద్దరు మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు ఎవరు లేరు. ఇంకా మాకు ఏ ఫంక్షన్ జరిగినా ఏదన్నా మా టంగ్ టూర్ అన్నమాట వాళ్ళది విలేజ్. అక్కడ పెద్దమ్మ తల్లి దేవతి అంటారు కదా, జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా జాతరకు వస్తే మళ్ళీ జాతరకు వస్తాము, మధ్యలో ఎప్పుడన్నా వస్తాం కానీ జస్ట్ రావడం పని చూసుకోవడం వెళ్ళిపోవడమే. ఇంకా తిన్నాల టైంలో అయితే 3 days అక్కడే ఉండి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. మా పుట్టింటికి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే అనిపిస్తుంది మాకు. ఇంకా మా పిల్లలని అయితే చెప్పనక్కర్లేదు, ఇంకా అవ్వ తాత అని వాళ్ళిద్దరు వెనకాలనే పడి తిరుగుతూ సతాయిస్తూ అంతా అల్లరల్లరి చేస్తుంటారు. ఇంకా ఇద్దరు మేనమామలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా గారాబంగా పిల్లల్ని ఇద్దరిని అయితే చూసుకుంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వాళ్ళిద్దరు మంచిగా చూసుకొని వాళ్ళని అయితే ఆడిపించుకుంటూ తినిపించుకుంటూ ఉంటారు. ఇంకా బాబాయ్ కొడుకులు అంటే మాకు తమ్ముళ్ళు అవుతారు కదా, ఇంకా ఒకడైతే బీటెక్ అయితే కంప్లీట్ అయింది ఒక బాబుది, ఇంకో బాబు అయితే మెడిసిన్ అయితే చేస్తున్నాడు. ఇంకా పొలం పనులు చేసుకుంటూ ఒక పక్క ఇండ్లు కట్టించుకొని మా బాబాయ్ అయితే చాలా సఫర్ అయ్యారు. కానీ మొత్తానికైతే ఇంటి పని అయితే మొత్తం అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పలావ్, చికెన్, దాల్చా భాజీ, పెరుగు పచ్చడి, ఇంకా భక్షాలు ఉంటారు కదా, అది తీపన్న మొత్తం అయితే వండించేసాము. ఇంకా మస్జిద్ నుంచి అయితే మద్రసా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అయితే పిలిపించి ఖురాన్లు అయితే చదివించారు. మేము అప్పటికి రాలేదండి, కొంచెం పని నుండి నంద్యాలకు అయితే వెళ్ళాము. అక్కడ పని చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. మేము వచ్చేసరికి అయితే మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ నేను మా పిన్ని బాబాయ్ మా హస్బెండ్ అందరం కూర్చొని అయితే లాస్ట్లో లంచ్ తినేసాము. లంచ్ తిన్న తర్వాత మా హస్బెండ్కి మళ్ళీ నంద్యాలలో పని అన్నట్టుగా ఆయనైతే మమ్మల్ని వదిలిపెట్టి ఆయనైతే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వరకు అయితే మేము రసం వరకు ఉండి నైట్ మళ్ళీ మా హస్బెండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మమ్మల్ని అయితే కూర్చోబెట్టుకొని అయితే వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా బాబు అయితే ఫుల్ డల్గా ఉన్నాడండి. తనకి
ఎందుకో సడన్గా వచ్చిన తర్వాత అలా కడుపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. ఇంకా వానికి మామూలుగా జ్వరం వస్తేనే వాడు మా మాట వినడు. ఇంకా ఈ కడుపు నొప్పి వచ్చేసరికి అస్సలు చేయి దిగట్లేదు. ఇంకా ఎప్పుడు ఉయ్యాలో వేసి ఊపమనే చెప్తున్నాడు. ఇంకా వాని కోసం అయితే కాసేపు ఉయ్యాలో అయితే ఊపాను. మజ్జిగ అయితే తిప్పించేసాను. అది అయితే కొంచెం తాగాడు, ఇంకా ఎక్కువైతే తాగలేదు. ఇంకా సిరప్స్ అయితే తెప్పించాను, ఆ సిరప్లు మొత్తం వేసాను. కడుపు నొప్పి అయితే తగ్గింది, కానీ ఆ గ్యాస్ అనేది అలాగే ఉంది. ఆ గ్యాస్ బయటికి రావాలని డాక్టర్ అయితే చెప్పారు. ఆ గ్యాస్ బయటికి రావడం కోసం అయితే టానిక్స్ కూడా ఇచ్చారు. ఆ టానిక్స్ అయితే వేశాను, కొంచెం బాగానే ఉందని చెప్పాడు. ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఎందుకంటారా, ఇంకా వానికైతే ఇంకా హెల్త్ ఏం బాగాలేదండి. ఇంకా ఇక్కడైతే కొంచెం పీడ అలాంటివి అంటారు కదా, కింద పడి ఉంటారు కదా పిల్లలు ఎక్కడైనా ఆడుకుంటూ, అది తీపించాలి అన్నట్టుగా అయితే ఇప్పుడైతే ఊరికైతే వచ్చాను. ఇంకా వచ్చి ఇక్కడ ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్టుగా వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్నే కదా వీడియో షూట్ చేసింది. ఇంకా వచ్చిన తర్వాత మంచి మంచి క్లిప్స్ అన్నీ తీసి వీడియో అయితే తీశాను. ఇంకా మా అక్క అయితే లాస్ట్కి వాళ్ళకు పూలు తొడిగిన తర్వాత ఇద్దరితో అయితే ఫోటోలు అయితే దిగుతుంది. ఫోటోగ్రాఫర్ని పిలిచాలనుకున్నారు, కానీ ఇంకా అక్కడ టైం అయితే నా వల్లే లేట్ అయిందిలేండి. నేను కూడా మా పిన్ని బాబాయ్కి బట్టలు తీసుకొద్దామని మళ్ళీ మా విలేజ్కి అయితే వెళ్ళి బట్టలు తీసుకొచ్చే లోపు లేట్ అయిపోయింది. ఇంకా అక్క నా కోసమే వెయిట్ చేస్తుండేది. ఇంకా మేము వచ్చిన తర్వాత పూలు తొడగడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మా పాప అయితే వచ్చి కూడా 3 days అవుతుంది, ఇక్కడే ఉంది. తను సాటర్డే నుంచి స్కూల్ లేదు కదా పిల్లలకి, సాటర్డే సండే మండే 3 రోజులు అక్కడే ఉంది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సతాయిస్తుందండి. నేను రానంటే రాను, మార్నింగ్ వస్తానని. కానీ మా హస్బెండ్ ఇంకా సర్లే తను వస్తా అనింది కదా అని ఎర్లీ మార్నింగ్ 6:30కి ఆ టైంలో వాళ్ళ పెద్దనాన్నతో అయితే బైక్ అయితే వేయించేసి మళ్ళీ ఊరికి వెళ్ళి అయితే పిలిపించుకొని వచ్చేసారు. ఇంకా పాప యథావిధిగా మండే రోజు స్కూల్కి అయితే ట్యూస్డే రోజు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ చూడండి ఎలా సతాయిస్తుందో నన్ను ఇక్కడ కూర్చున్నదాన్ని మా బాబా. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా పిన్నికి అయితే చీరలు అయితే తీసుకొచ్చారు. ఇంకా చిన్నాన్నకైతే టవాల్ అయితే వేస్తున్నారు. ఉన్న వాళ్ళైతే బట్టలు కూడా తీసుకొచ్చి పెడతారు, లేదా వాళ్ళకు స్థాయిని బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు ఏమి ఇచ్చుకోగలుగుతారో అవి అనేది మనస్ఫూర్తిగా అయితే ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా పిన్ని కోసం అయితే శారీ తీసుకొచ్చింది. తనను కూడా నేను అక్క అని పిలుస్తాను. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఆ అక్క కూడా పూలు తొడిగించిన తర్వాత తను కూడా గంధం రాసి ఇలా రసం అయితే చేసింది. ఇంకా అప్పటికప్పుడు ఫంక్షన్ అన్నాం కాబట్టి పిన్ని వాళ్ళు కూడా ఫస్ట్ గురువారం అయితే ఫంక్షన్ అనుకున్నారు. లేట్ ఉంది కదా అన్నట్టుగా మేము పనులు అయితే చేసుకుంటుంటిమి. కానీ అప్పటికప్పుడు మళ్ళీ రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది. ఇలా చందమామ కనిపిస్తే మా ఇళ్ళల్లో ఇలా ఫంక్షన్స్ ఇంకా పూజ అలాంటివి ఏం చేసుకోము. ఇంకా అందుకే అప్పటికప్పుడు అనుకొని మండే రోజు అయితే డిసైడ్ అయ్యి ఫంక్షన్ అయితే చేసుకున్నారు. ఫంక్షన్ అయితే జరిగినంత వరకు చాలా మంచిగానే జరిగింది. కానీ ఎక్కువ రిలేటివ్స్ని అయితే ఏం పిలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ చూసి వీలైన తర్వాత అందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెడదామన్నట్టుగా ఈరోజైతే సడన్గా అనుకున్నారు కాబట్టి గబగబా ఫంక్షన్ అయితే పూర్తి చేసేసారు. ఇంకా వాళ్ళు కూడా ఇద్దరే కదా, మా తమ్ముళ్ళు అయితే ఇద్దరే. ఇంకా వీళ్ళు చేసుకోలేరు అన్నట్టుగా మేమందరం వచ్చేసి తలా ఒక హెల్ప్ అయితే చేసి ఫంక్షన్ అయితే విజయవంతంగా పూర్తి చేశాము. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి మా పిన్ని బాబాయ్కి అయితే ఇద్దరికి గంధం పూసి వాళ్ళకి నేను తెచ్చిన బట్టలు అయితే పిన్నికి ఒళ్ళో పెట్టాను. ఇంకా బాబాయ్ కూడా చేతికి అందించాను. ఎందుకమ్మా ఇలాంటివి ఎందుకు తీసుకొచ్చారంటే, లేదు పిన్ని బాబాయ్ ఎప్పుడో ఒకసారి కదా చేసేది, ఎప్పుడు తీసుకురాం కదా అన్నట్టుగా అయితే ఇలా అప్పటికప్పుడు సడన్గా అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను. ప్లానింగ్లో ఉండే గురువారం అన్నారు కదా తీసుకొస్తాంలే అన్నట్టుగా ఉంటుంది. కానీ మళ్ళీ అప్పటికప్పుడు లేదమ్మా మండేనే మార్చుకున్నాం, మీరు కంపల్సరీ రావాల్సిందని చెప్పారు. పిన్ని బాబాయ్ అయితే సండే రోజే రమ్మని చెప్పారు, కానీ మాకు వీలు కాలేదు. అందుకే మండే రోజు అయితే ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము. ఇంకా హడావుడిలో గాజులు తేవడం మర్చిపోయానండి. ఇంకా అందుకే పిన్ని నువ్వే తెచ్చుకొని నచ్చిన గాజులు అనేసి కొంత అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఇంకా బాబాయ్ కూడా షర్టు లుంగి టవాల్ బనీన్ అయితే తీసుకొచ్చాను. మా అత్త రావాల్సింది కానీ మా అత్త రాలేదండి. మా అత్త తరపున నేను మా అక్క ఇద్దరం అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాము. చికెన్ షాప్ దగ్గర వర్కర్ రాలేదు, అందుకే అత్త ఇంటి దగ్గరే షాప్ దగ్గరే ఉండిపోయారు. జరిగినంత జరిగిలా ఇలా ఫంక్షన్లు జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఇంట్లో మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరితో. ఇంకా
ఇంకా నేనైతే చేసేసి వచ్చేసాను. ఇంకా మా పాప అయితే వాళ్ళ తాతయ్య అమ్మమ్మలకైతే రసం చేస్తుంది. మీరేమంటారో నాకు తెలియదండి, మేమైతే రసం అని చెప్తాము. ఇంకా మా ఇంట్లో అయితే ఇలా పూలు తొడిగించి అయితే ఫంక్షన్లు అయితే చేసుకుంటాము. గృహప్రవేశానికి కానీ, మా ఇంట్లో ఏదైనా మా బాబుకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ, లేకపోతే మా పాపకు సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇలా మా వాళ్ళకైతే మా తరపున అయితే బట్టలు అయితే ఇచ్చి పూలైతే తొడిగించి ఫంక్షన్ అయితే చేస్తాము. ఇంకా ఇదిగోండి మా పాప ఫస్ట్ ఉంటుంది ఇలాంటి ఫంక్షన్స్లో. తనకు చాలా ఇష్టం. అంటే తన ఎలా అనుకుంటుందంటే ఎక్కువ రిలేటివ్స్ కావాలి, ఇల్లు మొత్తం కలకల్లాడుతుండాలి అనుకుంటుంది. ఇంకా సండే రోజే వచ్చిందని చెప్పాను కదా, బట్టలు అయితే తెచ్చుకోలేదు. మళ్ళీ వాళ్ళ మామతో పాటు సండే రోజు ఈవినింగ్ వచ్చింది మళ్ళీ ఇంకా తనకు నచ్చిన నేను షాప్ దగ్గరే ఉంటుంది. తనకు నచ్చిన డ్రెస్సులు ఏమైనా తీసుకుపో అని చెప్తే ఆ డ్రెస్ ఒకటి తీసుకొచ్చుకుని చూడండి. ఇంకా వేరే డ్రెస్సులు ఏం తెచ్చుకోలేదు. మళ్ళీ నన్ను అడుగుతుంది డ్రెస్ తేలేదా మమ్మీ అని. తను ఏది తీసుకెళ్ళింది కూడా నాకు తెలియదు. నేను నంద్యాల నుంచి డైరెక్ట్ ఇక్కడికి టంగుటూరుకి అయితే వచ్చేసి ఫంక్షన్ అయితే చూసుకోవడానికి వచ్చాను. ఇంకా మా పాప అయితే డ్రెస్సులు తేలేదా అని నన్ను అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీతో నాకు పాపతో ఎక్కువ డ్రెస్సులతోనే టెన్షన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నాన్న వాళ్ళ తమ్ముని వాళ్ళ కూతురు అన్నమాట. తను మనవరాలు, కానీ బాయ్స్ డ్రెస్ వేసినందుకు తను బాయ్లా కనిపిస్తుంది, కానీ ఆడపిల్లేనండి. ఇంకా మా బాబు అయితే నా హ్యాండ్ అయితే విడిచిపెట్టడం లేదు. నా ఒళ్ళు లేకపోతే మంచమే లేకపోతే ఉయ్యాల, ఈ మూడిట్లో తప్ప ఎక్కడ కూర్చోవడం లేదు, పనుకోవడం లేదు. భలే సతాయించాడండి. తను హ్యాపీగా ఉంటే అస్సలు ఎవరిని పట్టించుకోడు. తన హెల్త్ బాగుంటే తన పని ఏదో తను చేసుకుంటూ పెట్టింది తింటూ హ్యాపీగా ఉంటాడు. తనకు కొంచెం ఫీవరు లేకపోతే ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మాకైతే చుక్కలు చూపిస్తాడు. అందరు పిల్లలు అలాగే లేండి. ఇంకా ఎప్పుడు కాదు కదా, ఎప్పుడు ఒకసారి ఇలా ఫంక్షన్స్ చేసేటప్పుడే కొంచెం అనీజీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే మళ్ళీ నార్మల్గానే ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకి మళ్ళీ దిష్టి కూడా తీసాను, సిరప్స్ వేసాను, అన్నీ వేసాను. కానీ ఒక్క ముద్ద కూడా వాడు అన్నం అయితే తినడం లేదండి. ఏమైందో తెలీదు. ఇంకా అందుకే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి నేను దిష్టి తీపియాలన్నట్టుగా వచ్చాను. ఇంకా దిష్టి తీపియడానికి అయితే వెళ్ళాలి. ఈ లోపు నేను ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ కామెంట్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా బియ్యం నింపిన తర్వాత ఆ ఒడిని అయితే మళ్ళీ మన దేవుడి గది ఉంటుంది కదా, ఆ గదిలో అయితే ఆ ఒడిని అయితే దాంట్లో పెట్టేసి ఒక మంచి రోజు చూసి తీపన్నం అయితే వండుకోవాలి. లేకపోతే తనకి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వచ్చు. ఇంకా చూడాలి పిన్ని ఎవరికి ఇస్తుందో తెలియదు కదా. ఇంకా రసం అయితే అయిపోయింది చేయడము. ఇంకా అందరం కలిసి ఫోటోలు అయితే దిగాము. ఇంకా ఇదిగోండి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా తనైతే పెద్ద కొడుకు, ఇంకా చెక్స్ షర్ట్ వేసుకున్నాడు కదా తనైతే చిన్న కొడుకు. వీలైతే ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు హోమ్ టూర్ కూడా తీసి చూపిస్తాను. ఇంకా ఇప్పట్లో వెళ్ళంలేండి, తిరునాళ్ళకి వెళ్తే చూపిస్తాను. ఇదిగోండి మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా గడపలోంచి బయటికి దాటి వచ్చేటప్పుడు అయితే పిన్నితో అయితే గంధం అయితే గడపకు పూయిస్తాము. పిన్ని అయితే గడపకి గంధం పూసి ముక్కుకుంటూ ఉంది. ఇంకా మేమందరం అయితే బయటికి వచ్చేస్తే తను గడపకు ముక్కుకొని బయటికి వస్తుంది. ఇంకా ఇక్కడ మా అక్క అయితే తనకి ఒడిని గట్టిగా కట్టి ఒడి బియ్యం మూటను కడుతూ ఉంది. ఇంకా పిల్లలు చూసారుగా ఎలా అల్లరి చేస్తున్నారో. ఇంకా అందరూ చూడండి రిలేటివ్స్ ఎలా వచ్చారో. మా అక్క, మా నానమ్మ, అందరూ పిల్లలు, చాలా బాగా జరిగింది ఫంక్షన్. ఇంకా పిన్ని అయితే ఇలా గడపనైతే ముక్కుకుంటుంది. మా ఇంట్లో ఇది ఒక ఆచారం అండి. మీరు కూడా ముక్కుంటారని అనుకుంటున్నాను. నాకు మోస్ట్లీ గృహప్రవేశానికి వెళ్ళాను కానీ లంచ్ చేయడం మళ్ళీ వెనక్కి రావడమే తప్ప అక్కడ ఏం జరుగుతాయి అవన్నీ అయితే నేను చూడలేను. ఎందుకంటే లేట్గా వెళ్తాను కదా, ఎక్కడ వెళ్ళినా లేట్గానే అవుతుంది నా పని. ఇంకా లేట్గా వెళ్ళేసి వస్తాను కాబట్టి అవన్నీ చూడలేను కార్యక్రమాలు.
ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, సడన్గా అనుకున్నారని చెప్పాను కదా, అందుకే అక్క బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. ఇంట్లో ఉన్న ఎల్లో కలర్ బ్లౌజ్తో అయితే మ్యాచ్ చేయించుకుంది. ఇంకా పట్టు శారీ అయితే తీసుకొచ్చింది అక్క. ఇంకా లాస్ట్లో చిన్న కామెడీ ఏంటంటే బాబాయ్ని పిన్ని ఎత్తుకోమని చెప్పాము అందరం కలిసి. బాబాయ్ ఎత్తుకుంటున్నాడేమో అనుకున్నాం మేమైతే, కానీ జస్ట్ ఇలా లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ కూడా చేశాడు లేదో జల్దు, పట్టుకున్నాడు. ఇంకా మళ్ళీ నేను ఎత్తుకున్నాను కదా అనేసాడు. అదొక పెద్ద జోకు, కామెడీ లాగా అనిపించింది. బాబాయ్ మోస్ట్లీ సైలెంట్గా ఉంటారు. ఇంకా ఇదిగోండి అదే కామెడీ క్లిప్ అని చెప్పాను కదా, ఇదిగోండి పిన్నిని ఎత్తుకోమని చెప్తుంటే వద్దు నాకేం వద్దు, నన్నేమో ఎత్తుకోవాల్సిన అవసరం లేదంటుంది. కానీ మేమందరం ఆడపిల్లలం కలిసి లేదు ఎత్తుకోవాల్సిందే అన్నాము. ఎత్తుకుంటున్నాడేమో అని అనుకున్నాము. ఇంకా మా తమ్ముడు చూడండి ఎలా ఫీల్ అవుతున్నాడో, వద్దు ఇలాంటివేం వద్దని. కానీ మేము వదిలిపెట్టాం కదా. ఇంకా బాబాయ్ నిజంగానే ఎత్తుకుంటున్నాడేమో అనుకున్నాం, కానీ జస్ట్ ఇలా పట్టుకున్నాడు. ఇదిగోండి మీరే చూడండి, ఎత్తేసాను కదా అయిపోయింది అంటున్నాడు చూడండి. అది పెద్ద జోక్ అండి. ఎంత ఫుల్గా నవ్వుకున్నామో, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ.